అమరావతిలో జరిగిన ప్రకటనలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 6% నుంచి 8% పెరిగిందని, 375 సబ్స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తు గృహ వ్యాపార పారిశ్రామిక అవసరాలను తీర్చిదిద్దేందుకు 5,500 కోట్లతో 68 నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. లో వోల్టేజ్ సమస్యలకు అరికట్టేందుకు 14 కొత్త సబ్స్టేషన్లు నిర్మించబడతాయన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ అలాగే ఇండస్ట్రియల్ పాలసీతో పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా 33 kV సబ్స్టేషన్స్ కూడా చాలా కొరత ఉన్నాయని చెప్పి ఇందాక నాయుడు గారు అంటా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 63 33 kV సబ్స్టేషన్స్ కూడా ఆల్రెడీ టెండర్ పిలిచాము, అయిపోయింది, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కడైతే లోడ్ ఉందో, లోడ్ అవసరాల్లో ఉందో అక్కడ ఖచ్చితంగా సబ్స్టేషన్స్ నిర్మిస్తాము. దాంతోపాటు వైజాగ్ లాంటి సిటీల్లో పవర్ బ్రేకేజెస్ వచ్చినప్పుడు, వర్షాలు కానీ మిగతా కారణాల వల్ల పవర్ బ్రేకేజ్ ఉన్నప్పుడు తక్షణమే దాని మీద ఇమీడియట్ గా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో స్క్వాడా సెంటర్ ఏర్పాటు చేసి దాని సిటీ పరిధిలో ఉన్న సబ్స్టేషన్స్ 90 నుంచి 110 సబ్స్టేషన్స్ పైన ఉన్నాయి. అన్నిటిని కూడా ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేసి, గతంలో ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం వస్తే అరగంట 30 గంట టైం పట్టింది, అది అన్నింటినీ కూడా అధిగమించడం కోసం ఎక్కడైతే సమస్యలు ఏమైతుందో అది ఆ మానిటరింగ్ చేసుకుంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కార దశగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఇందాక అన్నట్టు ఏ విధమైన సమస్య ఉన్నా సరే, లో వోల్టేజ్ సమస్య ఉన్నా సరే, అయితే ప్రస్తుతం ఉన్న సబ్స్టేషన్లు మరియు వాటి మంజూరు చేసిన కొత్త సబ్స్టేషన్ వివరాలు అడిగారు సార్ సభ్యులు. రాష్ట్రంలో EHT ఎక్స్ట్రా హై టెన్షన్ సబ్స్టేషన్లు 375 మీరు ప్రస్తుతం ఉన్న ఫిగర్స్ మీద కూర్చోండి. 400 kV 220 kV అండ్ 132 kV సబ్స్టేషన్లు అయిపోయింది వారిగా సభలో పెట్టడం